Good morning. Today we will learn about the constructor and destructor. Okay. And the topics we will going to discuss are constructor and different types of constructor, destructor and difference between constructor and destructor. Okay. In the previous class we learned about the class. What is the class? Class is the user defined data type which is used to define the define in the objects. Okay, and the objects class consists variables and member. What is the members? Member variables and member functions. So member variables can be initialized with the help of functions. Okay, so when we using the constructor, if we use the constructor, it is very easy to initialize. What is the meaning of initialize? Initializing means assigning the values. What are the starting values for that? This is the important topic related to the object-oriented programming. Okay, constructors. Constructor is the special class function which performs initialization of every object. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన వేరియబుల్స్ ని ఇనిషియలైజేషన్ చేసుకోవడానికి. ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ లో ఇంటి ఏ ఇంటి బి అని వేరియబుల్స్ ని క్రియేట్ చేసాం అనుకో, ఏకి స్టార్టింగ్ వాల్యూ ఏంటి, బికి ఇనిషియలైజేషన్ అంటే స్టార్టింగ్ వాల్యూ ఏంటి అసైన్ చేయాలనుకుంటే వీ నీడ్ టు యూస్ ద కన్స్ట్రక్టర్. ఓకే, అయితే వీటిని స్పెషల్ ఫంక్షన్ అని ఎందుకు అంటున్నామంటే, ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ ఆర్ ద యూజర్ డిఫైన్డ్ సబ్ ప్రోగ్రామ్స్, సబ్ బ్లాక్స్. అంటే ఒక ప్రోగ్రామ్ ని స్మాలర్ సెక్షన్స్ గా యూజ్ చేయడానికి మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. అయితే కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ద ఫంక్షన్. స్పెషల్ అని ఎందుకు అంటున్నామంటే, బికాస్ ఇట్స్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ తో సేమ్ ఉంటది. దీన్ని మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఫంక్షన్స్ ఎట్లా ఇన్వోక్ అవుతాయి? మనం కాల్ చేస్తే మెయిన్ మెథడ్ లో కానీ డిఫరెంట్ మెథడ్ లో కానీ కాల్ చేస్తేనే ఇన్వోక్ అవుతాయి కదా, అంటే కంపైల్ అవుతాయి. బట్ మనం వీటిని నో నీడ్ టు call these constructors. These are compiler calls the constructor whenever an object is created. Object create చేసాము అనగానే constructor కాల్ చేయబడుతుంది, ఇన్వోక్ అవుతుంది అన్నట్టు. Constructors initialize values to objects member after storage is allocated to the object. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ కి ఎందుకు క్రియేట్ చేస్తాం? ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ టు allocate the memory. మెమరీ దేనికి అలొకేట్ అవుతుంది? మనం క్లాస్ లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ కి అలొకేట్ అవుతుంది. ఎప్పుడైతే మెమరీ అలొకేట్ అవుతుందో అప్పుడు ఇనిషియలైజ్ అయిపోతాయి అన్నట్టు. ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ పర్టికులర్ మెంబర్ ఫంక్షన్ హ్యావింగ్ ద సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. దీన్ని స్పెషల్ క్లాస్ ఫంక్షన్ అంటున్నామన్నా ఎందుకు? బికాస్ ఇట్స్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. Constructors can be very useful for setting initial values for certain member variables. ఒక క్లాస్ లో ఉన్న మెంబర్ వేరియబుల్స్ కి ఇనిషియల్ వాల్యూస్ ని అసైన్ చేయడానికి వీ కెన్ యూస్ ద కన్స్ట్రక్టర్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ ఫంక్షన్స్ విత్ ద కన్స్ట్రక్టర్? ఏంటి కన్స్ట్రక్టర్ యొక్క స్పెషాలిటీ? కన్స్ట్రక్టర్ హ్యాస్ ద సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. క్లాస్ నేమ్ ఏది ఉంటుందో అదే నేమ్ ఉంటుంది కన్స్ట్రక్టర్ కి. కన్స్ట్రక్టర్స్ డోంట్ హ్యావ్ రిటర్న్ టైప్. మనం ఫంక్షన్ కి రిటర్న్ టైప్ స్పెసిఫై చేస్తాం, బట్ కన్స్ట్రక్టర్స్ కి రిటర్న్ టైప్ ఉండదు. Constructors automatically called when an object is created. Functions మనం కాల్ చేస్తేనే ఇన్వోక్ అవుతాయి, బట్ కన్స్ట్రక్టర్స్ ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కన్స్ట్రక్టర్స్ ఆర్ ఆటోమేటికల్లీ ఇన్వోక్డ్ అండ్ ఇట్ మస్ట్ బి ప్లేస్డ్ ఇన్ పబ్లిక్ సెక్షన్ ఆఫ్ క్లాస్. ఎక్కడ స్పెసిఫై చేస్తాం? మనము పబ్లిక్ పార్ట్ లో ఇన్వోక్ చేస్తాం. గుడ్ మార్నింగ్ నాన్న. ఇఫ్ వీ డు నాట్ స్పెసిఫై కన్స్ట్రక్టర్, మనం కన్స్ట్రక్ట్ ని స్పెసిఫై చేయకపోతే కంపైలర్ ఆటోమేటికల్ గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేసేస్తారు, జనరేట్ చేసేస్తారు అన్నట్టు. అది కన్స్ట్రక్టర్స్ యొక్క స్పెషాలిటీ నార్మల్ ఫంక్షన్స్ తోటి కంపేర్ చేసినప్పుడు. ఓకే, కన్స్ట్రక్టర్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే క్లాస్ నేమ్. ఓకే, దిస్ ఇస్ ద క్లాస్. ఇన్ ద పబ్లిక్ సెక్షన్ వీ కెన్ స్పెసిఫై ద, ఇక్కడ చూడండి క్లాస్ నేమ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద కన్స్ట్రక్టర్. అండ్ పారామీటర్. కన్స్ట్రక్టర్ కి ఏముండొచ్చు? 0 ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, పారామీటర్స్ ఉండొచ్చు. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ లో మనకు వస్తాయి. నెక్స్ట్ బాడీ ఆఫ్ ది కన్స్ట్రక్టర్ అండ్ దిస్ ఇస్ ద క్లాస్ యొక్క బాడీ ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఇన్ దిస్ సింటాక్స్ క్లాస్ నేమ్, ఇక్కడ ఫస్ట్ స్పెసిఫై చేసిన క్లాస్ నేమ్ ఏమో క్లాస్ నేమ్, ఇక్కడ స్పెసిఫై చేసిన క్లాస్ నేమ్ అనేది కన్స్ట్రక్టర్ నేమ్. పబ్లిక్ అనేదేమో యాక్సెస్ స్పెసిఫైయర్.
ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. నెక్స్ట్ పారామీటర్ లిస్ట్ ఇస్ ద ఆప్షనల్. పారామీటర్స్ లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంది చూడండి, ఇది ఆప్షనల్ అన్నట్టు, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. దిస్ ఈస్ ద సింటాక్స్ అండ్ వీ కెన్ స్పెసిఫై ద కన్స్ట్రక్టర్ ఇన్ ద పబ్లిక్ పార్ట్. పబ్లిక్ సెక్షన్ లో మాత్రమే మనం స్పెసిఫై చేస్తాం. Okay, constructor can be defined either inside the class definition or outside the class definition. అయితే C++ లో మనకు ఒకటి ఏంటంటే క్లాస్ లోపలైనా డిఫైన్ చేయొచ్చు, క్లాస్ బయట అయినా డిఫైన్ చేయొచ్చు. క్లాస్ బయట అంటే ఏంటి నాన్న, ఈ సెమీ క్లోజ్ బ్రాకెట్ ఉండి సెమీకాలన్ ఉంటే క్లాస్ క్లోజ్ అయింది అన్నారు. దీని బయట యూజ్ చేసినప్పుడు యూ నీడ్ టు యూజ్ ద స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ని యూజ్ చేసి మనం క్లాస్ బయట డిఫైన్ చేయొచ్చు అనేది. క్లాస్ లోపల డిఫైన్ చేస్తే ఇగో ఇలా డిఫైన్ చేస్తాం. ఓకే, ఏ క్లాస్ నేమ్ ఏంటి, ఏ అంటే కన్స్ట్రక్టర్ కూడా ఏ అని స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్. ఒకవేళ బయట డిఫైన్ చేస్తే ఏంటి, ఇక్కడ క్లాస్ నేమ్, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అండ్ ఫంక్షన్స్ కానీ కన్స్ట్రక్టర్. ఇది కన్స్ట్రక్టర్ కాబట్టి సేమ్ నేమ్. దిస్ కన్స్ట్రక్టర్ ఈస్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ క్లాస్ ఏ. ఏమంటున్నాం, ఐ యొక్క ఇనిషియల్ వాల్యూ అయితే 1 అని ఇనిషియలైజ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, క్లాస్ లోపల కానీ క్లాస్ బయట కానీ యూజ్ చేయొచ్చు. క్లాస్ బయట డిఫైన్ చేసినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అంటే 2 సార్లు కోలన్ ప్లస్ చేస్తే వచ్చేసే సింబల్ ని స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అంటాం అన్నట్టు. ఓకే, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. చూడండి, మనం C++ ప్రోగ్రామ్ కదా, iostream.h, conio.h. ఓకే, నెక్స్ట్ నేమ్ స్పేస్ std. నేను అంతకుముందు క్లాసెస్ లో చెప్పాను ఇది ఎందుకు యూజ్ చేస్తాం మనము. క్లాస్ హలో, దిస్ ఇస్ ద క్లాస్ నేమ్. Access specifier, what is the public access specifier, and hello, what is this, this is the constructor. ఇది ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో అప్పుడు హలో వరల్డ్ అని డిస్ప్లే. ఒక ప్రింట్ స్టేట్మెంట్ చేశాను, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అని మనకి తెలియడానికని ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను. సి అవుట్ అనేది ఏంటన్నా అవుట్పుట్ స్టేట్మెంట్. అండ్ ఇంకొకటి ఏంటి, డిస్ప్లే ఫంక్షన్. ఇక్కడ చూడండి, దీనికి రిటర్న్ టైప్ ఉండదు, అంటే వాయిడ్ ఉండదు, రిటర్న్ టైప్ ఉండదు. అదే మనం డిస్ప్లే అనేది ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్ కెన్ హ్యావ్ ద రిటర్న్ టైప్ ఐదర్ వాయిడ్ ఆర్ ఎనీ డేటా టైప్. ఇక్కడ ఏం రిటర్న్ చేయదు కాబట్టి మనం వాయిడ్ అంటున్నాం. ఇక్కడ దీనికి కూడా ఆర్గ్యుమెంట్స్ లేదు. ఇదేం చేస్తుంది, హలో వరల్డ్ అని ఇది కూడా డిస్ప్లే చేస్తుంది, ఇది కూడా డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే మనం క్లాస్ డిఫైనేషన్ క్లోజ్ చేసేసాం, ఇక్కడ మెయిన్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. హలో అనేది క్లాస్ నేమ్, మై ఓబీజే ఇస్ ద ఆబ్జెక్ట్. వెన్ యు ఆర్ ఇన్వోక్డ్ దిస్, ఇట్ ఆటోమేటికల్లీ డిస్ప్లేస్ దిస్ హలో వరల్డ్. ఇది ఇన్వోక్ అవుతుంది. దీన్ని ఇన్వోక్ చేయాలంటే మై ఓబీజే డాట్ డిస్ప్లే అని చెప్పి మనము కాల్ చేస్తేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక్కసారి మాత్రమే హలో వరల్డ్ వస్తుంది, ఎందుకు, ఒక ఆబ్జెక్ట్. ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి, హలో సమ్ h2 అన్నాను అనుకోండి, మళ్ళీ ఇంకోసారి హలో వరల్డ్. ఎవ్రీ టైం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా అందులో ఉన్న స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. జనరల్ గా ఏంటి, మెంబర్ వేరియబుల్స్ ఉంటే వాటిని ఇనిషియలైజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా తెలియడానికి మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ లో నేను ఒకసారి మీకు ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయడం చూపిస్తాను. Okay, next we have different types of constructors. Okay, C++ లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, కాపీ కన్స్ట్రక్టర్. వాటి గురించి డీటెయిల్ గా చూద్దాం, ఏమేమి ఉంటుంది, వాట్ ఈస్ ద డిఫాల్ట్ అండ్ వాట్ ఈస్ ద పారామీటరైజ్డ్ అండ్ వాట్ ఈస్ ద కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, విచ్ డజంట్ టేక్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. ఏం ఆర్గ్యుమెంట్స్ తీసుకొని కన్స్ట్రక్టర్ ని మనం ఏమంటున్నాం, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని అంటాం అన్నట్టు. అండ్ ఏ కన్స్ట్రక్టర్ విచ్ నో ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాస్డ్ ఈస్ కాల్డ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. మనం ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయాల్సిన అవసరం లేని కన్స్ట్రక్టర్స్ ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద కన్స్ట్రక్టర్ విత్ నో పారామీటర్స్. కన్స్ట్రక్టర్ విత్ నో పారామీటర్స్ అని కూడా మనం ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటామని. అయితే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తాం, దిస్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద డేటా మెంబర్స్ విత్ సమ్ రియలిస్టిక్ వాల్యూస్. అంటే ఏంటి, ఐకి ఒక రియల్ వాల్యూ అంటే 1 అని ఇవ్వాలి, ఇంటీజర్ అని డిక్లేర్ చేసినాం, 1 అని 20 అని సమ్ 234 అని ఇట్లా ఏదైనా ఇవ్వాలి అనుకోండి. అట్లాంటి వాల్యూస్ ని స్పెసిఫై చేయడానికి వీ కెన్ యూజ్. ఓకే, ఈవెన్ దో నో ఆర్గ్యుమెంట్స్ ని స్పెసిఫై చేయకుండా మనం రియలిస్టిక్ వాల్యూస్ ని అసైన్ చేసుకోవడానికి డేటా మెంబర్స్ కి కన్స్ట్రక్టర్స్ ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో కన్స్ట్రక్టర్ ఆటోమేటికల్ గా ఇన్వోక్ అవుతుంది. ఈచ్ టైమ్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఏ కన్స్ట్రక్టర్ ఈస్ ఇన్వోక్డ్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కి ఆర్గ్యుమెంట్స్ ఉండదు కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటికల్ గా ఇన్వోక్ అవుతుంది అన్నట్టు. అయితే ఎప్పుడైతే మనం కన్స్ట్రక్టర్ ని ఒక క్లాస్ లో డిఫైన్ చేస్తామో, మనం అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే కంపైలర్ ఏం చేస్తుంది, ఆటోమేటికల్ గా పారామీటర్స్ లేని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ ని
ఇన్వోక్ చేస్తుంది. ఒకవేళ మనం డిఫైన్ చేయకపోతే కంపైలర్ జనరేట్స్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆటోమేటికల్లీ. మనం క్రియేట్ చేయకపోయినా కంపైలర్ జనరేట్ చేసేస్తుంది అన్నట్టు ప్రతి ఆబ్జెక్ట్ కి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. మనం యూజ్ చేస్తే మాత్రం క్లాస్ నేమ్ ఏది ఉంటుందో అదే నేమ్ తోటి కన్స్ట్రక్టర్ ని డిఫైన్ చేసుకోవచ్చు అన్నట్టు. కన్స్ట్రక్టర్స్ దేనికి యూజ్ చేస్తాం? టు పెర్ఫార్మ్ ద ఇనిషియలైజేషన్ టు ద మెంబర్స్ ఆఫ్ ది క్లాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ చూడండి అన్న, క్లాస్ నేమ్ పారామీటర్స్ అండ్ దిస్ ఇస్ ద ఆప్షనల్ కన్స్ట్రక్టర్ కదా. ఇక్కడ చూడండి క్లాస్ క్యూబ్ అని ఇచ్చాను. క్యూబ్ అనేది క్లాస్ నేమ్. పబ్లిక్ పార్ట్ లో దీనికి ఒకటే వేరియబుల్ ఉంది, దట్ ఈస్ ద సైడ్. దీన్నే మెంబర్ అంటాం, మెంబర్ ఆఫ్ ది క్యూబ్. అండ్ క్యూబ్ అని ఇస్తున్నాను. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద కన్స్ట్రక్టర్ టు ఇనిషియలైజ్, అంటే స్టాటిక్ ఇనిషియల్ వాల్యూస్ ని మనం అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటాను. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో క్యూబ్ కి, ప్రతిసారి దాని యొక్క సైడ్ అనేది ఇంటీజర్ వేరియబుల్ ఎంత అవుతుంది నాన్న? 10 అనేది అసైన్ అవుతుంది. వెన్ యూ అవర్ హియర్ ఇది ఇక్కడ క్లాస్ క్లోజ్ అయిపోయింది. క్యూబ్ సి అంటున్నాను, సి అవుట్, సి డాట్ సైడ్, సి ఇన్ ది ఆబ్జెక్ట్. సైడ్ అనే దానికి ఏం వేరియబుల్ అసైన్ అయిందా లేదా అనేదానికి ఇక్కడ ప్రింట్ చేశాను. ప్రింట్ చేయగానే ఏమవుతుంది? అసైన్ అవుతుంది. వాట్ ఈస్ దిస్? సి ఇస్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నామా? కాల్ చేయట్లేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటికల్ గా ఇన్వోక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ టెస్ట్ అనేది ఒక క్లాస్. దీంట్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి, y, z. వాట్ ఈస్ దిస్ టెస్ట్? వాట్ ఈస్ దిస్? క్లాస్ నేమ్ తో డిఫైన్ చేస్తే ఏమని చెప్పాను? కన్స్ట్రక్టర్. ఏం ఆర్గ్యుమెంట్స్ లేదు కాబట్టి ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, y, z. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 17, z ఈజ్ ఈక్వల్ టు 13 అని అసైన్ చేశాను. క్లాస్ ఈజ్ క్లోజ్. ఇన్ ద మెయిన్ లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. టెస్ట్ అనే క్లాస్ కి ఏ అనే ఆబ్జెక్ట్. ద సమ్ ఈజ్, చూడండి డైరెక్ట్ గా యూజ్ చేస్తున్నాను, ఏ డాట్ వై అంటే 17 ఉంది, ఏ డాట్ జెడ్ 30. రిటర్న్ 0 అన్నా రిటర్న్ 1 అన్నా ఒకటేనా, ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏంటి మెయిన్ కి ఇంటీజర్ టైప్ అంటాం కాబట్టి రిటర్న్ టైప్ యూజ్ చేస్తాం. ఏం చేస్తుంది? 17 + 30 అని చెప్పి ఏం చేస్తుంది? వాల్యూ ఈజ్ 30 ఈజ్ డిస్ప్లేడ్ యాజ్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ parameterized constructor. Parameterized constructor అంటే ఏంటి? The constructor defined with parameters is called the parameterized constructor. ఓకే, అక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో అయితే ఎట్లయితే వాల్యూస్ ని అసైన్ చేస్తామో, parameterized constructor is also used to initialize the object with different set of values. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో మాత్రం ఇచ్చిన వాల్యూస్ ఏ ఆబ్జెక్ట్ కైనా అవే వాల్యూస్ ఉంటాయి. పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ లో డిఫరెంట్ సెట్ ఆఫ్ వాల్యూస్. ఇప్పుడు y, z ఉంది, ఇంతకుముందు ఇక్కడ 17, 13 ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం ఏకి, మళ్ళీ బి అని క్రియేట్ చేసినా దానికి కూడా ఇవే వాల్యూస్ ఉంటాయి. అలా కాకుండా డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వాలనుకున్నప్పుడు we need to define the parameterized constructor. Class name. Okay, this is the public section లో class name with parameters list. పారామీటర్స్ తో ఉంటది కాబట్టి దీన్ని పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అని అంటాం అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ క్యూబ్. ఓకే, పబ్లిక్ ఇంట్ సైడ్ అక్కడ చెప్పినట్టుగానే ఒకటే క్యూబ్ ఇంట్ ఎక్స్. వాట్ ఈస్ దిస్? ఇక్కడ చూడండి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. ఏ వాల్యూ అయితే పాస్ చేస్తానో ఆ వాల్యూ అనేది ఆ ఆబ్జెక్ట్ కి ఇనిషియలైజ్ అవుతుంది అని. సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ కోసం ఏ వాల్యూనైతే మరి ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తారో దట్ ఈజ్ ఇనిషియలైజ్డ్ టు సైడ్ అనే వేరియబుల్ కి ఇనిషియలైజ్ అవుతాయి. మెయిన్ లో ఏం క్రియేట్ చేస్తున్నాను చూడండి, C1, C2, C3. C1 అనే ఆబ్జెక్ట్ కి సైడ్ వాల్యూ 10, C2 కోసం 20, C3 కోసం 30. when I am displaying this, ఇక్కడ చూడండి, అదే మనం ఇక్కడ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ చేయలేదనుకోండి, అంటే ఇక్కడ పారామీటర్స్ లేవనుకోండి, సైడ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తే C1 కైనా 10 ఉంటుంది, C2 కైనా 10 ఉంటుంది, C3 కైనా 10 ఉంటుంది. డిఫరెంట్ వాల్యూస్. C1 కోసం సైడ్ వాల్యూ ఏమో 10, C2 కోసం 20, C3 కోసం 30. ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వాలనుకున్నప్పుడు you need to define the parameterized constructor. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్న డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ టెస్ట్. ఓకే, హియర్ I am defined the x is the one member in the test class. Test int x1. X1 is the parameter. Okay, when you are creating the object, you need to pass one integer variable. x1 కి ఏదైతే పాస్ చేస్తామో ఆ వాల్యూని x కి అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? int getx. వాట్ ఈస్ getx? getx అనేది ఫంక్షన్, ఇది కన్స్ట్రక్టర్, ఇది ఫంక్షన్. రిటర్న్ x. ఓకే, ఈ x వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు మనం దీన్ని కాల్ చేసినప్పుడు, దీన్ని కాల్ చేయాలి చూడండి, ఏ డాట్ గెట్. ఏ ఏంటి? ఆబ్జెక్ట్. ఓకే, గెట్ ఎక్స్ అనేదాన్ని ఎక్స్ కి అయితే ఎక్స్ అంటే ఏంటి?
ఎక్స్ అనేది ఏంటి దీంట్లో మెంబర్, ఈ మెంబర్ లోకి ఏది అసైన్ అయింది, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ తోటి పాస్ చేసిన వాల్యూ ఏంటి 10, ఆ వాల్యూ ఎక్స్ లోకి అసైన్ అవుతుంది. ఏ డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని డిస్ప్లే చేస్తుంది. ఏం పాస్ చేసినాం మనం ఇక్కడ 10 ఈజ్ అసైన్డ్ టు ఎక్స్. రిటర్న్ ఎక్స్ అన్నాం, గెట్ ఎక్స్ ని కాల్ చేస్తున్నాం చూడండి, ఏ డాట్ గెట్ ఎక్స్. అదే టెస్ట్ ని కాల్ చేయట్లేదు మనం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఇనిషియలైజర్. ఇక్కడ కాల్ చేయగానే ఏమవుతుంది, రిటర్న్ అన్నాం, రిటర్న్ అనగానే ఇక్కడికి రిటర్న్ అవుతుంది ఏంటి 10 వాల్యూ. ఏ డాట్ ఎక్స్ అనేది మనం డబల్ కోట్స్ లో ఇచ్చాం కాబట్టి యాజ్ యూజువల్ అట్లానే డిస్ప్లే అవుతుంది, ఏ డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10. ఓకే, దిస్ ఈస్ ద అనదర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ద ఎంప్లాయీ. ఇక్కడ క్లాస్ ఎంప్లాయీ అని డిఫైన్ చేస్తున్నాను. ఇట్ హ్యాస్ ద 2 members. What is that? ID. ఓకే, రోల్ నెంబర్ లాగా ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ సాలరీ. నేమ్ కాబట్టి స్ట్రింగ్ అన్నాను, సాలరీ కాబట్టి ఫ్లోట్. ఇక్కడ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఇక్కడ ఎన్ని మెంబర్స్ ఉంటే అన్ని మెంబర్స్ ని అసైన్ చేయాలి కాబట్టి, ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి ఇంటీజర్ ఒకటి, స్ట్రింగ్ ఒకటి, ఫ్లోట్ ఒకటి. ఇంటీజర్ కోసం ఐ, స్ట్రింగ్ కోసం ఎన్, ఫ్లోట్ కోసం ఎస్ అని ఇచ్చాను. ఐ వాల్యూ ఏది పాస్ చేస్తామో అది ఐడికి ఇనిషియలైజ్ అవుతుంది, ఎన్ ఏదైతే ఉంటుందో అది నేమ్కి అసైన్ అవుతుంది, ఎస్ వాల్యూ ఏమో సాలరీ. నెక్స్ట్ వీటిని డిస్ప్లే చేయడానికి డిస్ప్లే అనే మెథడ్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటి నాన్న, సిఅవుట్ డిస్ప్లే చేస్తాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను చూడండి, ఈఎంపీ. ఈఎంపీ ఇస్ ద క్లాస్, ఆబ్జెక్ట్ ఏంటి E1. ఈఎంపీ ఏం వాల్యూస్ పాస్ చేయాలి, 101 హర్ష అండ్ సమ్ 56,000. 101 అనేది ఐడి, హర్ష అనేది నేమ్, 56,000 అనేది సాలరీ. E1 అనే ఎంప్లాయీ యొక్క నేమ్ హర్ష, ఆయన ఎంప్లాయీ ఐడి 101, ఆయన సాలరీ 56,000. ఇంకో ఎంప్లాయీ ఎవరు 102, అండ్ వాళ్ళ నేమ్ సాత్విక అండ్ వాళ్ళ సాలరీ 43,000. ఇవి ఎట్లా డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే అవుతుంది అని తెలియడానికి ఏంటి, సిఅవుట్ స్టేట్మెంట్ ఎక్కడ రాసాం మనం, డిస్ప్లేలో. సో E1 డాట్ డిస్ప్లే, E2 డాట్ డిస్ప్లే అని చెప్పి మెథడ్ ని కాల్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కాపీ కన్స్ట్రక్టర్. కాపీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, a particular constructor used for the creation of an existing object. Existing object ని మనము క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. And these are the special type of constructor which takes object as the argument. ఇంతకుముందు మనం పారామీటరైజ్ కన్స్ట్రక్టర్లనేమో నార్మల్ వేరియబుల్స్ ని పారామీటర్స్ లాగా కాల్ చేస్తున్నాం, పారామీటర్స్ లాగా డిక్లేర్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏం చేస్తాం, వీఆర్ పాసింగ్ ద ఆబ్జెక్ట్ యాజ్ ద ఆర్గ్యుమెంట్ and is used to copy the values of data members of one object to another. ఒక ఆబ్జెక్ట్ యొక్క డేటా మెంబర్స్ ని ఇంకొక ఆబ్జెక్ట్ లోకి కాపీ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, కాపీ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేస్తాం. ఎందుకు, ఇక్కడ ఆర్గ్యుమెంట్ లాగా దేన్ని పాస్ చేస్తాం మనము, ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తాం కాబట్టి. And a copy constructor is the member function which initialized object using another object of the same class. ఒకటే ఆబ్జెక్ట్ యొక్క డిఫరెంట్ ఆబ్జెక్ట్ యొక్క మెంబర్స్ ని ఇంకొక ఆబ్జెక్ట్ లోకి అసైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం కాపీ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేస్తాం. ఏంటి, క్లాస్ నేమ్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఇది ఏంటినానే, ఇది సింటాక్స్ ఇలా ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనము ఇక్కడ మెంబర్స్ ఏమున్నాయి, ఎక్స్ ఇస్ ద మెంబర్ వేరియబుల్. ఓకే, and here is this is the parameterized constructor. ఎందుకు, test is the class name and x1 is the parameter. Next ఇంకొకటి ఏంటి, test ampersand t2 అన్న. what is this, this is the copy constructor. ఎందుకు, t1 అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం చూడండి, t1 దీని యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, టెస్ట్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని, what is this test, క్లాస్ నేమ్. దీని యొక్క ఆబ్జెక్ట్ ని దేంట్లో కాపీ చేస్తాం, దేనికైతే ఆబ్జెక్ట్ ఇక్కడ దేనికి క్రియేట్ చేస్తున్నాం, t1. వీఆర్ అసైనింగ్ ద t1 వాల్యూస్ టు ద t2. t1 యొక్క మెంబర్స్ కి అయితే ఏవైతే వాల్యూస్ ని అసైన్ చేస్తున్నామో దాన్ని మనం దేన్ని, t2 అనే ఆబ్జెక్ట్ లోకి కాపీ చేయాలనుకుంటున్నాం. సో దీనికోసం మనం కాపీ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేస్తాం. హియర్ x ఈజ్ అసైన్డ్ విత్ t2 డాట్ x. t2 అనే ఆబ్జెక్ట్ లోకి ఏదైతే పారామీటర్ గా పాస్ చేస్తామో ఆ వాల్యూస్ అనేది ఈ x అనే మెంబర్ కి అసైన్ అవుతాయి. అండ్ గెట్ x మెథడ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద అవుట్పుట్ ఆఫ్ ది మెంబర్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఇక్కడ this is the parameterized constructor test t1. we have to pass one integer, so here I am passing the 7. and next test t2 is equal t1. this is the copy constructor. ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం, ఆటోమేటికల్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూనే మనం అసైన్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వీఆర్ డిస్ప్లేయింగ్ t1 డాట్ x. ఎందులో ఉంది, గెట్ x అనే మెథడ్ తోటి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ \n అన్న, ఇది న్యూ లైన్ లోకి డిస్ప్లే అవడానికి t2 డాట్ x ఈజ్ ఈక్వల్ t2 డాట్ గెట్ x.
ఇది t2 వాల్యూని డిస్ప్లే చేస్తుంది. ఏంటి t1 కి పాస్ చేసిన 7 అనే వాల్యూనే t2 అనే వాల్యూ కూడా కాపీ అవ్వడానికి ఇక్కడ మనం కాపీ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ ద అనదర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం పాయింట్ అనే క్లాస్ ని డిఫైన్ చేస్తున్నాం. ఇట్ హ్యాస్ ద 2 members a and b as the integer members, and this is creating the parameterized constructor x1 and y1 for the 2 integer members. a అనేది x1 వాల్యూకి ఏదైతే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తామో అది అసైన్ అవుతుంది. b కోసం ఏంటి y1 వాల్యూకి y1 పారామీటర్ లాగా ఏది పాస్ చేస్తామో దట్ ఈస్ అసైన్. అండ్ దిస్ ఈస్ ద కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, ఇక్కడ p1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. p1 అనే ఆబ్జెక్ట్ లాగా ఏది పాస్ చేస్తామో దాని వాల్యూస్ a కి అండ్ b కి అసైన్ అవుతాయి. అండ్ గెట్ a గెట్ b, a వాల్యూ డిస్ప్లే చేయడానికి గెట్ a, b వాల్యూ డిస్ప్లే చేయడానికి గెట్. హియర్ ఐ యామ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ పాయింట్ p1. వెన్ ఐ యామ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్, ఇక్కడ ఏంటి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ చేద్దాం, రెండు ఇంటీజర్స్ కి పాస్ చేయాలి. సో ఈ హ్యావ్ 20 and 15. 20 ఈజ్ x1, 15 ఈజ్ ఫర్ y1 కదా. ఆ x1 అంటే a ఈజ్ ఈక్వల్ 20, b ఈజ్ ఈక్వల్ టు 15 అని అసైన్ అవుతాయి. ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ కోసం p1 కోసం. p2 కోసం చూడండి, p2 డాట్ a కూడా 20, 15 తీసుకుంది. ఎందుకు, p1 ఆబ్జెక్ట్ నే మనం అసైన్ చేస్తున్నాం. బికాస్ వీఆర్ అసైనింగ్ కాపీయింగ్ ద one object's members to the another object using the copy constructor. Okay. Okay. ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం కాపీ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేస్తాము, ఎప్పుడు మనము దిస్ కెన్ బి కాల్డ్. ఓకే, వెన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ రిటర్న్డ్ బై ద వాల్యూ. ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ వాల్యూ లాగా రిటర్న్ అయినప్పుడు we need to call the copy constructor. And when an object of the class is passed by value as argument, ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసుకుంటాము అనుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో యూ నీడ్ టు యూజ్ ద కాపీ కన్స్ట్రక్టర్. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆన్ అనదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది సేమ్ క్లాస్. ఓకే, ఒక ఆబ్జెక్ట్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మనము క్రియేట్ చేస్తున్నాము అనుకున్నప్పుడు, అసైన్ చేస్తాం అనుకున్నప్పుడు we need to use the copy constructor. Next, when the compiler generate temporary objects, in those situations also we need to use the copy constructor. Okay, next is the destructor. Constructor అంటే ఏంటి, ఇనిషియలైజ్ చేస్తున్నాం, దానికి ఆపోజిట్ destructor. Destructor is the another type of member function which is responsible deleting the object. ఆబ్జెక్ట్ మెమరీని అలొకేట్ చేస్తుంది, ఆ మెమరీని డిలీట్ చేయాలి మెమరీలోంచి, అంటే ఏంటి డెస్ట్రాయ్ చేయడానికి we need to use the destructor. ఓకే, అంటే ఏంటి, ఫ్రీ అప్ ద స్పేస్ which is occupied by the creating the objects. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడైతే మెమరీని ఆక్యుపై అవుతుందో దాన్ని ఫ్రీ చేయడానికి మనం destructor ని యూజ్ చేస్తాం అన్నట్టు. And this destructor is called automatically when the object is out of scope and no longer needed. ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క స్కోప్ లోనే ఉన్నప్పుడు ఆటోమేటికల్ గా ఇన్వోక్ అవుతుంది, అండ్ అవసరం లేదు అన్నప్పుడు ఆటోమేటికల్ గా అది ఫ్రీ చేసేస్తుంది. అయితే దీని నేమ్ కూడా సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. డిఫరెన్స్ ఏంటంటే ముందు టిల్డ్ సింబల్ అంటాం, దీన్ని టైల్ ఇట్లా ఉంటుంది చూడండి, ఈ సింబల్ ని యూజ్ చేసి క్లాస్ నేమ్ తో చేస్తే దట్ బికమ్స్ ద డిస్ట్రక్టర్. అండ్ దేర్ హ్యాస్ ఓన్లీ వన్ డిస్ట్రక్టర్. ఎన్ని కన్స్ట్రక్టర్స్ అయినా ఉండొచ్చు ఒక క్లాస్ లో, ఒకటి డిఫాల్ట్, ఒకటి కాపీ, ఒకటి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఉండొచ్చు. బట్ డిస్ట్రక్టర్ మాత్రం ఒకటి మాత్రమే ఉండాలి. ఎందుకు, ఎన్ని ఆబ్జెక్ట్స్ కైనా మెమరీ అలొకేట్ అవుతుంది, ఆ ప్రతి మెమరీని డిఅలొకేట్ చేయడానికి ఒక డిస్ట్రక్టర్ మాత్రమే డిఫైన్ చేస్తాం. అండ్ డిస్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ ఉండదు, పారామీటర్స్ ఉండదు, జస్ట్ క్లాస్ నేమ్ అండ్ పారాన్సిస్ ఉంటాయి, ముందు టిల్డ్ సింబల్ అంటాయి. If we do specify a destructor in class, then compiler create default destructor. మనం ఒకవేళ మనము destructor ని యూజ్ చేస్తే కంపైలర్ ఏం చేస్తుంది, ఆటోమేటికల్ గా డిఫాల్ట్ డిస్ట్రక్టర్ ని జనరేట్ చేసేస్తుంది అన్నట్టు. డిఫాల్ట్ డిస్ట్రక్టర్ వర్క్స్ ఫైన్ అన్లెస్ మెమరీ ఇస్ డైనమికల్లీ అలొకేటెడ్. డైనమికల్ గా అంటే ఏంటి, మెమరీ వెన్ వీఆర్ కంపైలింగ్, వెన్ వీఆర్ రన్నింగ్ ద ప్రోగ్రామ్, దెన్ ఇట్ అలొకేటెడ్ ద మెమరీ. దాన్ని ఏంటి అట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయనంత వరకు మెమరీ అలొకేట్ అవుతుంది. మెమరీ అలొకేట్ అవుతేనే డిఫాల్ట్ డిస్ట్రక్టర్ అనేది వర్క్ అవుతుంది అన్నట్టు. ఓకే, డిస్ట్రక్టర్ ఎప్పుడు కాల్ చేస్తాం మనము, when the function ends, when the program ends, or the block that contains the local variable ends,
A delete operator is called in the program. ఎప్పుడెప్పుడు కాల్ చేస్తాం మనము ఫంక్షన్ ఎండ్ అయినప్పుడు, లేకుంటే ప్రోగ్రామ్ ఎండ్ అయినప్పుడు, లేకుంటే ఆ బ్లాక్ ఎండ్ అవుతుంది అనుకున్నప్పుడు అండ్ డిలీట్ ఆపరేటర్ ఈస్ కాల్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అని ఇది క్లాస్ డిఫైనింగ్ ద డిస్ట్రక్టర్. ఏమి ఇస్తాము టిల్డ్ ఏ క్లాస్ నేమ్ తోటి సేమ్ అండ్ హియర్ ఈస్ ద స్టేట్మెంట్. ఓకే, దిస్ ఇస్ ద సింటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ట్రక్టర్ ని యూజ్ చేస్తున్నాం చూడండి, ఇంతకుముందు చెప్పిన ప్రోగ్రామే టెస్ట్. ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ 7 and 13 అని ఇచ్చాను. టిల్డ్ అని ఇట్లా ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ మెమరీ అలొకేట్ అవుతుంది కదా 2 integers ఫర్ 4 bytes 4 bytes అవి డిఅలొకేట్ 8 bytes ఫ్రీ అవుతుంది. ఓకే, when the object is created, the constructor of that class is called, the object reference is destroyed. దీని యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది destroyed when its scope ends. ఇది అయిపోయింది ఇక్కడ, దీని స్కోప్ ఎండ్ అయిపోగానే కర్లీ అంటే స్కోప్ ఎండ్ అయిపోవడం అంటే ఏంటి, క్లోజింగ్ బ్రాకెట్ అయిపోగానే ఏమవుతుంది ఆటోమేటికల్ గా అదే డిస్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అయిపోయి దాని యొక్క మెమరీని రిలీజ్ చేసేస్తుంది. ఇక్కడ ఒకటి చూడండి, దిస్ ఇస్ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇదేమో కన్స్ట్రక్టర్, ఇదేమో డిస్ట్రక్టర్. మనకు డిస్ట్రక్టర్ కాల్ అయిందని తెలియడానికి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా obj1 x is equal to 1 అంటున్నా. ఇఫ్ x వాల్యూ ఏదైనా వాల్యూ ఉంటే ఆబ్జెక్ట్ 2 a అనేది ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను, obj2 కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ క్లోజ్ బ్రేస్ ఇచ్చాము అంటే ఇది అయిపోయింది obj2, ఇది ఫ్రీ అయిపోతుంది. ఇక్కడ క్లోజ్ అయిపోయింది అంటే obj1 క్లోజింగ్ అయినప్పుడు ఆటోమేటికల్ గా డిస్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది అన్నట్టు. ఓకే, అండ్ దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్. ఏంటి డిఫరెన్సెస్, ఎందుకు యూజ్ చేస్తాం, వాట్ ఈస్ ద పర్పస్? Constructor is allocate the memory to the object and destructor is deallocate the memory of the constructor. Constructor తోటి allocate అయిన మెమరీని deallocate చేయడానికి destructor ని యూజ్ చేస్తాం. Constructor can have the arguments and may not have the arguments, but destructor cannot contain the arguments. Constructor ని కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే ఆటోమేటికల్ గా ఇన్వోక్ అవుతుంది. డిస్ట్రక్టర్ ఏమవుతుంది, ప్రోగ్రామ్ ఎండ్ అయినప్పుడు ఆటోమేటికల్ గా కాల్ అవుతుంది. ఇది మేము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇన్వోక్ అవుతుంది, ఇది ప్రోగ్రామ్ ఎండ్ అయినప్పుడు ఇన్వోక్ అవుతుంది. ఇది కన్స్ట్రక్టర్ అక్యుపైస్ ద మెమరీ, డిస్ట్రక్టర్ రిలీజెస్ ద మెమరీ, డిలీట్ చేసేస్తారు. ఇట్ హ్యాస్ ద రిటర్న్ టైప్ అండ్ ఇట్ హ్యాస్ నో రిటర్న్. ఇట్ హ్యాస్ రిటర్న్ టైప్స్, సారీ ఇది నో రిటర్న్ టైప్ నానా, బట్ డిస్ట్రక్టర్ కి డజంట్ హ్యావ్ ద రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఉండదు కన్స్ట్రక్టర్. స్పెషల్ సింబల్ ఏంటి, ఏం స్పెషల్ సింబల్ ఉండదు, బట్ దీనికి మాత్రం టిల్డ్ సింబల్ అనేది ముందట స్పెసిఫై చేస్తాము. ఓకే, వీ కెన్ యూజ్ మోర్ దెన్ వన్ కన్స్ట్రక్టర్ ఇన్ ద ప్రోగ్రామ్. ఒకటి డిఫాల్ట్, ఒకటి పారామీటరైజ్, ఒకటి కాపీ కన్స్ట్రక్టర్ అని ఇవ్వచ్చు, బట్ డిస్ట్రక్టర్ మాత్రం ఒకటి మాత్రమే ఉండాలి. కన్స్ట్రక్టర్ కెన్ బి ఇన్హెరిటెడ్ అంటే ఏంటి, ప్రీవియస్ క్లాస్ నుంచి మనం ఈ కొత్త క్లాస్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ డిస్ట్రక్టర్ అనేది ఇన్హెరిట్ అవ్వదు. కన్స్ట్రక్టర్ కెన్ బి ఓవర్లోడెడ్. మన నెక్స్ట్ క్లాస్ లో ఓవర్లోడింగ్ చెప్పినప్పుడు ఓవర్లోడ్ అంటే ఏంటి, ఒకటి కంటే ఎక్కువ కన్స్ట్రక్టర్స్ ని మనం క్రియేట్ చేయడం, బట్ డిస్ట్రక్టర్ కెనాట్ బి ఓవర్లోడ్. ఎందుకు, ఒక డిస్ట్రక్టర్ ని మాత్రమే మనము ఇన్వోక్ చేస్తాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఏంటి, కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూటెడ్ ఇన్ సక్సెసివ్ ఆర్డర్. ఏ అయితే ఆర్డర్ లో ఉంటుందో అదే ఆర్డర్ లో ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ డిస్ట్రక్టర్ అనేది ఏంటి, రివర్స్ ఆర్డర్. ఏదైతే ఫస్ట్ క్లోజ్ అవుతుందో ఇన్వర్స్ ఆఫ్ ది కన్స్ట్రక్టర్, దీనికి రివర్స్ లో ఇది ఏమవుతుంది, బేసికల్లీ దే ఆర్ ఇన్వర్స్ ఆఫ్ ది కన్స్ట్రక్టర్. పై నుంచి కిందికి ఇది సక్సెసివ్ ఆర్డర్ లో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది కింది నుంచి పైకి, ఎందుకంటే ఫస్ట్ క్లోజింగ్ బ్రాకెట్ లోపలి దానికి ఉంటుంది, తర్వాత ఇంకొకటి ఉంటుంది, కాబట్టి ఆపోజిట్ ఆర్డర్ లో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో 3 types ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి, డిఫాల్ట్, కాపీ అండ్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. దీనికి నో క్లాసెస్ ఆర్ నో టైప్స్ ఏం లేవు. ఇది సింటాక్స్, క్లాస్ నేమ్, పబ్లిక్ సెక్షన్ లో క్లాస్ నేమ్ విత్ పారామీటర్స్ ఉంటాయి. దీనికి ఏముంటుంది, క్లాస్ నేమ్. ఇది కూడా పబ్లిక్ సెక్షన్ లో ఇస్తాం. ఏంటి, క్లాస్ నేమ్ తోటి సేమ్ ఉంటుంది, టిల్డ్, ఇక్కడ XYZ అనేది ఇక్కడ క్లాస్ నేమ్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will learn about the constructor overloading. అంటే ఒకటే ప్రోగ్రామ్ లో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ డిఫైన్ చేస్తే దాన్ని కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంట. నెక్స్ట్ క్లాస్ లో మనం ఫంక్షన్